కూడా అభిమానులే కాదు మామూలుగా సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే బాహుబలి రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రికార్డు బ్రేక్ చేస్తుంది పుష్ప 2 అని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది కూడా యూత్కే కాదు ఇది మొత్తానికి కూడా ఎమోషనల్ సినిమా, అలాగే మాస్ సినిమా, అలాగే మనం చూసుకుంటే రొమాంటిక్ గా కూడా ప్రతి విషయంలో కూడా పుష్ప చాలా కేర్ తీసుకోవడం చెప్తున్నారు అనమాట. అంటే పుష్ప గారు అంటే ఇప్పుడైతే అల్లు అర్జున్ ద్వారా చేసిన సినిమాలకి ఈ సినిమాకి కూడా అంటే పుష్ప సినిమాకి పుష్ప 2 సినిమా కూడా చాలా వేరియేషన్ అయితే కనపడుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని, అలాగే పుష్ప 3 కోసం వెయిటింగ్ అయితే చెప్తున్నారు. సో పుష్ప 3 లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నైట్ నుంచి వెబ్సైట్ లో బాగలేదని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలనుకుంటున్నావు? విశ్వరూపం చూపించాడు అని చెప్పచ్చు, కానీ ఇది స్టార్టింగ్ అంతే. నెక్స్ట్ ర్యాంపేజ్ ఉంది, దడ బుక్కిస్తావు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా గర్వంగా చెప్పుకుంటా తగ్గేదేలా, అస్సలు తగ్గేదేలే. అసలు యాక్టింగ్ అయితే సూపర్ అంతే. ఒక్క నిమిషం కూడా తీయలే సినిమా. అబ్బా అసలు కుర్చీలో లేనా ఎగర్తా ఉన్నానా షర్ట్ ఇది 2 మంచి చింపేసా. ఓయమ్మా దాటేస్తాయి. ఏం నచ్చిందన్న మూవీ? అసలు అల్లు అర్జున్ సాంగ్గా చెప్తున్నాను, ఇది అరాచకమని చెప్పడం కూడా కాదు, జస్ట్ స్టార్టింగ్ అంతే. జస్ట్ సింపుల్గా ఇప్పుడు స్టార్ట్ చేశాడు. అల్లు అర్జున్ తర్వాత దేవతం చూపిస్తున్నాడు. అదే యాక్టింగ్స్ కానీ ఫుల్ మీల్స్ అనా ఉదయం 6:30కి వచ్చాను, ఇప్పటికీ నేనైతే టిఫిన్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు కడుపు నిండిపోయింది. ఫుల్ మీల్స్ పర్ఫార్మెన్స్. అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు అని చెప్పచ్చు, కానీ ఇది స్టార్టింగ్ అంతే. నెక్స్ట్ ర్యాంపేజ్ ఉంది, దడ బుక్కిస్తావు. లోగా దించే విజువల్ కొట్టు అవి వస్తున్నాయి, లోగా వస్తున్నాయి. పెట్టుకో సూపర్ సినిమా. అసలు తగ్గేదే లేదు. పుష్ప కేకనా ఎలా ఉంది ఓవరాల్ గా సూపర్. సూపర్ సూపర్ సూపర్. ర్యాంప్ ఫైర్ సూపర్ ఉంది బ్రో. వాచ్ ఫ్యామిలీ ఎలా ఉంది? సినిమా అట్టమంటే ర్యాంప్ అంతే, ఆల్రెడీ ఎక్కేసిన అంతే. మీరు మూవీ బాగుంది అంటున్నారు. నైట్ నుంచి మీరు బాగా మూవీ పెట్టు మూవీ బాగుంది అంటున్నారు. నైట్ నుంచి వెబ్సైట్ లో బాగలేదని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నావు? సూపర్ సినిమా అంటే అల్లు తిరుగుతారా అది మస్తుగా మాకు సెకండ్ హాఫ్ ఫైట్స్ ఎక్కువ. సముద్రంలో పడేసుకోబోతుంటే కింద నుంచి ఎక్కడ మంది తీసుకోబోతా ఉంటాడు. అది షో కాదు, మాట్లాడరా. షికావత్ సార్ అయితే మాత్రం హెవీగా ఉంది సినిమా. సినిమా డైరెక్ట్ అయితే హెవీ మేము
అది మేము కోరుతున్నాము. సిక్స్ బార్ ఇంకా మంచి ఎడిషన్ లో ఉండాలని కోరుతున్నాం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? పుష్ప అంటే నేమనుకుంటువా? బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఇలా ఇంకా బాగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా మంది అభిమానులు చెప్పిన మాట ఏంటంటే పుష్ప గారి ర్యాంపేజ్ తగ్గట్లేదని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, కేరళలో కూడా ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నారు. సో ఇండియా మొత్తం కూడా ప్యాన్ ఇండియా ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటుందంటే ఇది ఇప్పుడు పుష్ప. ఎవరు ఇతని గురించి మాట్లాడుతున్నారంటే పుష్ప గురించే మాట్లాడుకున్నారనమాట. సో అలాంటి పుష్ప 2 కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పటికే అయితే 4 షోలు అయితే పడిపోయాయి అనమాట. ప్రతి షోలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్ కనపడుతుంది. పుష్ప గారి ర్యాంపేజ్ అయితే మామూలుగా లేదని చెప్తున్నారు అనమాట. ఇంకా పుష్ప 3 కోసం అందరూ వెయిటింగ్ అని చెప్తున్నారు. పుష్ప 2లో మనం మెయిన్ గా చూసుకుంటే అంటే చాలా మంది అనుకునేది ఏమనుకుంటారంటే పుష్పలో మనకి అంటే మాస్ ఓన్లీ యూత్ మాత్రమే అనుకుంటారు. ఫ్యామిలీ అలాగే ఎమోషన్ రొమాన్స్ అంతా కూడా దీనికి మనకు కనపడుతుందని చెప్తున్నారు అనమాట. పుష్ప 2 అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఇక పుష్ప 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని అభిమానులు అయితే చెప్తున్నారు అనమాట. నెల్లూరు ఎవరు తగ్గేదేలే.